ఇలా బ్రతికే కంటే అజ్ఞానంలో దూరి చావరాదా అని పరిహసించేవారు. చివరికి ఆ బాలుడు లోపల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నలువైపుకు పరిగెత్తాడు. అతన్ని వారి శక్తిని కోల్పోయిన తల్లి కూడా నిస్సహాయరాడై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది. దానిలో శ్రీపాదస్వామి ఎదురై అతన్ని నిలిపి, బ్రాహ్మణ తొందరపడవద్దు, పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాఖలించింది. దానికి తోడు నీవు ఇప్పుడు బలవంతంగా బంధిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారింపరాలని, అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్పుతో అనుభవించి దుష్కర్మని శాశ్వతంగా విముక్తుడటం మంచిది అన్నారు. అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి, స్వామి, ఒక భర్తని కోల్పోయి ఒక వ్యక్తుడైన ఈ పుత్రుని వారు ఎటువంటి సత్యకి ఆశింపుతారని నన్ను చూడటం మీ మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేను ఇక బ్రతికి మాత్రం చేయగలిగినది ఏమున్నది అన్నది. ఆ మాటలు విని కర్ణాటక శ్రీపాదస్వామి, అమ్మ, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనం ఏముంది? కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివపూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దానివల్ల ప్రయోజనం ఏమో నాకు తెలియలేదు, దయచేసి వివరించండి